నమస్కారం. సౌమ్య వంటిల్లుకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చాలా మంచి ఎమ్మె రుచిగా సూపర్ మాట. అసలు ఎంత బాగుంటది అంటే అది మాటల్లో కన్నా చేతల్లో చేసి ఊరిస్తే ఇంకా బాగుంటది. ఈ రోజు నేను మీకు స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీ చూపిస్తాను. ఎవరైనా వ్యూవర్స్ ఎవరైనా సరే సౌమ్య వంటిల్లు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ అనే రెడ్ బటన్ ఉంటది, వెంటనే నొక్కండి. అలాగే వెంటనే గంట కూడా కొట్టండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సౌమ్య వంటిల్లు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆలస్యం సౌమ్య వంటిల్లు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనం రావచ్చు. ఒక వీడియో చేశారు కదా సౌమ్య వంకాయ తోటి గుత్తి వంకాయ కర్రీ చేశారని చెప్పి మీరు అనుకుంటున్నారు. నాకు అర్థమైందండి. మీ అనుమానాన్ని కూడా నేను క్లారిటీ ఇస్తాను. అప్పుడు మనం చేసుకుంది కారం చేసుకుని వంకాయ గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నాం. ఇప్పుడు గుత్తి వంకాయ స్టఫ్డ్ కర్రీ మసాలా చేసుకుని లోపల కూరుకునేది. దానికి దీనికి ఫుల్ గా డిఫరెంట్ అండి. అసలు ఏమి సంబంధం ఉండదు, చాలా రుచిగా ఉంటది. ఈ రోజు నేను మీకు నా సౌమ్య వంటిల్లో స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నీ కూడా నేను చూపిస్తాను. స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీకి కావలసిన పదార్థాలు ఎండుమిర్చి అండి. ఇవి 10 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. 1/2 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను చాయ్ మినపప్పు, 2 టేబుల్ టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూను ధనియాలు, అలాగే 1 స్పూను గసగసాలు, 3 యాలకులు, 1 దాల్చిన చెక్క, 1 ఏలంత పొడుగండి ఇది, 1 4 లవంగాలు, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇలా పొట్టుంచేచ్చండి, 4 సరిపోతాయి వెల్లుల్లి రెబ్బలు. అలాగే ఈ కారం వేగాక వేసుకోవడానికి కళ్ళుప్పు. ఇవి 2 మీడియం సైజు ఉల్లిపాయలు అండి, పచ్చి ఉల్లిపాయలు కోసి ఇలా ముక్కల కింద పెద్ద ముక్కలు కోసుకోవచ్చు. అలాగే నూనె. మెయిన్ ఇంగ్రీడియంట్ మన కర్రీకి కావలసిన నవనవలాడే లేత ఎమ్మి గుత్తి వంకాయలండి. ఇవి 1/2 కిలో తీసుకున్నాను. వీటిని ఇలాగా నీళ్ళల్లో వేసి మెత్తనుప్పు వేయాలి. నీళ్ళల్లో వేసి ఇలా పువ్వు కింద చూసారా 4 పక్షాల కింద ఇలా కోసుకోవాలి. వీటిని మనం చేసుకునేదాకా కూడా ఇలా నీళ్ళల్లోనే ఉంచాలి, లేకపోతే కమిలిపోతాయండి. వంకాయలు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక మనం పొయ్యి వెలిగిద్దామండి. పొయ్యి వెలిగించుకుని ప్యాన్ తీసుకుని ఇలా పెట్టుకుందామండి పొయ్యి మీద. ఇది కొంచెం కొద్దిగా వేడెక్కాలి. ఇది లైట్ గా వేడెక్కేదాకా కొంచెం పెద్ద మంట ఉంచుకున్నాం. తర్వాత ఇది వేడెక్కాక కొంచెం మంట తగ్గించుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేయాలండి, నూనె వేసుకుందాం. ఎందుకంటే మనం మసాలా అని చెప్పాం కాబట్టి అవన్నీ వేగించుకోవాలన్నమాట. అందుకని మసాలా దోరగా వేగాలి కాబట్టి 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఆయిల్లో వేగించుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చి వేసేద్దాం. ఇలా వేసేసుకుందాం ఎండుమిర్చి. అలాగే జీలకర్ర కూడా వేసేయాలండి. ఇప్పుడు చాయ్ మినపప్పు కూడా వేసేసుకుందాం. ఇలాగా మినపప్పు ఇవన్నీ మనం కొలతల ప్రకారమే తీసుకున్నాం కాబట్టి అన్నీ సరిపోతాయి. అలాగే పచ్చిశనగపప్పు కూడా ఇలా వేసేసుకుందామండి. ఈ 4 రకాలు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని దోరగా వేగించుకోవాలండి. సన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా సన్న మంట మీద వేగించుకోవాలి. ఇవి దోరగా రావాలి. ఇది చాలా బాగా దోరగా వేగింది. ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో ముందుగా మనం చెప్పుకున్న ధనియాలు ఇలా వేసేసుకోవాలి. ధనియాలు అలాగే గసగసాలు మొత్తం వేసేసుకోవాలండి. ఇవి గసగసాలు కూడా. అలాగే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, 4 వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఇలా వేసేసుకోవాలండి. ఈ వేడిగా ఉంది కాబట్టి ఇలా కలుపుకోవాలి. ఇలాగా ఈ వేడికి సరిపోద్దండి. మనం పొయ్యి వెలిగించిన అవసరం లేదు. ఈ వేడికి ఈ గసగసాలు అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. అలాగే ఎవరికైనా కావాలంటే ఇందులో 2 జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కువ అక్కర్లేదు, ఒక 2, 3, 4 పలుకులు వేసుకుంటే సరిపోతుందండి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగాక దీని మీద మనం ముందుగా తీసుకున్న కళ్ళుప్పు ఇలా జిమ్మేసుకోవాలండి. ఇది ఇలా సరిపోతుంది. ఇలాగా జిమ్మేసుకుని మనం అసలు బాగా కలుపుకోవాలి. ఇందులో దీన్ని బాగా చల్లారి పెట్టాలండి. బాగా చల్లారిపోయాక అప్పుడు మసాలా కింద గ్రైండ్ చేసుకోవాలి. ఈ పక్కన
మనం వేగించిన కారం బాగా చల్లారుతుందండి ఇది. ఈ చల్లారే లోపల మనం ఏం చేద్దామంటే ముందుగా మనం ఉప్పు నీళ్ళలో కోసి ఉంచుకున్నాం చూసారా లేత వంకాయల్ని డీప్ ఫ్రై చేసుకున్నాం. దానికోసం ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టానండి. ఇందులో నూనె పోసుకున్నాం. వీటిని ఏం చేయాలంటే మనం వేగించేసుకోవాలి. వంకాయలన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్నాం. మనం చాలా లేతగా అన్ని ఒకే సైజు ఉన్నట్టు తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 5 minutesలో డీప్ ఫ్రై అయిపోతాయండి. ఎక్కువసేపు అక్కర్లేదు, గుమ్మునే మగ్గిపోతాయి. చాలా లేతగా ఉన్నాయి. బాగా కొంచెం డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. అవి బాగా వేగుతున్నాయి. ఇలాప్పుడు మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ వేగించినవన్నీ కూడా సుమిత జార్లో వేసి బాగా మెత్తగా చేసుకుని అది నలిగాక అప్పుడు ఈ పచ్చిమిరపకాయ కూడా వేసి బాగా ముద్ద కింద చేసుకున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? పౌడర్ మెత్తగా అయ్యాక ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసి తిప్పాలండి. ఇలా కచ్చబిచ్చ తిప్పుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలను ఈ కారం కూడా బాగా కలిసి ఇలా కచ్చబిచ్చ తిప్పుకుంటే బాగా వేగినాయండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే పొయ్యి కట్టేసి ప్లేట్లో ఇలా టిష్యూ పేపర్ వేసుకుని దీంట్లోకి తీసేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలాగా ఇప్పుడు మసాలా రెడీ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ పొయ్యి వెలిగించుకుని ఇందాక మనం ఏదైతే మనం ఈ ఎండుమిర్చి అన్ని కూడా వేగించుకున్నాం చూసారా, దాన్ని మళ్ళీ ఆ ప్యాన్ పెట్టినప్పుడు ఇందులో నూనె వేసుకుందాం. ఒక 2 tablespoons నూనె వేసుకోవాలండి. ఇలాగా కొంచెం నూనె వేసుకున్నాక మనం చేసుకున్న ఈ మసాలానంతా కూడా ఇందులో వేయాలి. కచ్చబిచ్చానని చెప్పి మరి ఉల్లిపాయ ఉండకూడదండి, మెత్తగా రావాలి. ఇలాగ వస్తుంది అన్నమాట మసాలా అంతా కూడా. ఇలా వేసేసుకోవాలి ఈ ప్యాన్లో. దీన్ని మనం ఒక 6 or 8 minutes వరకు కొంచెం ఇలాగా కలుపుకుంటూ పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి అండి, ఆ పచ్చిమిరపకాయ కూడా ఫ్లేవర్ కొంచెం పోవాలి కాబట్టి బాగా వేగించుకోవాలి. కొంచెం నూనె పైకి తేలేదాకా దీన్నంతా కూడా బాగా వేగించుకోవాలి. మాడిపోకూడదండి, మనం కలుపుకుంటూ ఉండాలి దీన్ని. ఈ మసాలా ఈ విధంగా ఇది ఇలా వచ్చే వరకు వేగించుకోవాలండి. ఎక్కువ వేగించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి నిల్వ ఉంటుంది అన్నమాట. ఈ కారం ఎక్కువ ఉన్నా కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తానండి. దీన్ని బాగా చల్లారి పెట్టేసుకోవాలి మనం. కారం బాగా చల్లారిందండి. వంకాయలు కూడా వెయిట్ చేస్తున్నాయి, రెడీగా ఉన్నాయి. ఇంకేముందండి, ఇంకా ఫైనల్ స్టెప్ అదే స్టఫింగ్. ఈ మసాలాని ఈ గుత్తి వంకాయలో ఎలా స్టఫ్ చేయాలో నేను మనం వంకాయని ఇలా చేతిలో తీసుకుని ఈ 3 ఉన్నాయి కదా, ఒకటి మనం ఓపెన్ చేసుకోవాలండి. ఒక ర్యాక్ ఓపెన్ చేసుకుని కొద్దిగా మసాలా తీసుకుని లోపల ఇలా పెట్టుకోవాలి. కొంచెం ఏ కాయకి సరిపడా అంతా పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. బయటికి మసాలా పెట్టుకున్నాక ఈ ర్యాక్ని ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా నొక్కుకోవాలండి. మనం వేగించిన వంకాయలన్నిటికీ కూడా స్టఫ్ చేసేసుకోవాలండి ఇలాగా. స్టఫ్ చేస్తాను. మరి దీనేం చేద్దామంటారా? ఏమి చేయగల చక్కగా ఒక మంచి ఎయిర్ టైట్ బాక్స్లో దీన్ని కీప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనం ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు వెంటనే కాయలు నిమిషాల మీద వేగించేసుకుని ఇది తీసుకుని జస్ట్ ఒక్కసారి వేగించి స్టఫ్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఎమ్మి రుచి పొందొచ్చు అన్నమాట. ఓకేనా? కారంగా, కమ్మగా, తీయగా, స్పైసెస్ కూడా వేసాం కాబట్టి స్పైసీగా, అన్ని రకాలుగా కూడా మనకి నోరూరించి గుమగుమలాడే నా సౌమ్యాస్ వంటిల్లో నేను చెప్పినట్టుగా మీకు
స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఓకేండి, ఇలా గుమగుమలాడే స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీ ఎమ్మీగా హెల్దీగా ఇంత బాగా చేసుకుంటే ఉత్తి వంకాయ కూడా తినేస్తారండి. రైస్ లో కల్లా ఉత్తి కూడా తినేచ్చు. ఈ లేత నవనవలాడే స్టఫ్డ్ గుత్తి వంకాయ కర్రీ నా సౌమ్య వంటిల్లో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి.